ఇతరులపై ప్రేమ పుట్టినప్పుడు, మెచ్చుకొన్నప్పుడు తమకు ఇష్టం వచ్చినట్లు ఏదైనా ఇవ్వచ్చు. కానీ అగ్నిని ముద్దుగా చేసి తినటానికి త్రినేత్రుడైన చిచ్చర కన్నుగల ఒక్క శివుడికి తప్ప ఇతరులకు సాధ్యమవుతుందా? శివుడు తన గొంతులో ఆ విషాన్ని నిలుపుకోగా నల్లదనం ఏర్పడి అది ఒక అలంకారమైంది. సత్పురుషులకు సాధురక్షణమే ఒక పెద్ద అలంకారం కదా. ఆ తరువాత ఏమైందంటే, మహేశ్వరుడు ఆ విధంగా గొంతులో ఆ మహావిషాగ్నిని ధరించటం చూసి విష్ణువు, బ్రహ్మ, పార్వతీదేవి, మహేంద్రుడు అందరూ మనసారా మేలు మేలు అంటూ ప్రశంసించారు. ఈ హాలాహల భక్షణ కథను లీలగా విలాసంగా విన్నా, రాసినా, ఇష్టంతో చదివినా పాముల వల్ల, తేళ్ల వల్ల ఆపదలు పొందకుండా ఉంటారు. అగ్ని వల్ల కూడా బాధపడరు. అనంతరం దేవాసురులు ఆ సముద్రాన్ని చిలకడం కొనసాగించారు. ఇలా సముద్రాన్ని చిలుకుతుండగా పాలసముద్రంలో నుండి మొదట కామధేనువు పుట్టింది. ఆమె తెల్లటి శరీరము, పాలను జిల్లుమంటూ ధారగా కార్చగల పొదుగును, చక్కని కొమ్ముల్ని కలిగి ఉంది. కోరినవారి కోరికలను తీర్చే వేల్పుటావు అది. ఆ కామధేనువు హోమకార్యాలకు తగిందని ముందుగానే గుర్తించిన దేవమునులు దేవతలకు తగిన విధంగా యాగహవిస్సును సమర్పించడానికి కావలసిన పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, పేడ ఇత్యాది పంచగవ్యాన్ని సామగ్రిని సమకూరుస్తుందని గ్రహించారు. ఇంకా ఆ సముద్రంలో తరువాత స్వచ్ఛమైన తెల్లని చంద్రకాంతితో ఉచ్చైశ్రవం అనబడే గుర్రం సముద్రంలోంచి పుట్టింది. దాన్ని దైత్య చక్రవర్తి బలి గ్రహించాడు. మునుపు విష్ణువు బోధించి ఉండటం వల్ల కామరోషాలకు పోకూడదని ఇంద్రుడు దాన్ని గ్రహించలేదు. ఆ ఉచ్చైశ్రవము అనే ఆ హరి దృఢమైన రొమ్ము, చక్కని పిరుదులు, చక్కటి తోక, కాంతివంతంగా తలతలలాడే ముఖము, స్వచ్ఛమైన గిట్టలు, పొట్టి చెవులు, శుభ్రమైన కన్నులు, బలమైన మెడ కలిగి చూడముచ్చటగా ఉంది. ఉచ్చైశ్రవం పుట్టిన తరువాత క్షీరసాగర మథనంలో ఐరావతము అనే ఏనుగు పుట్టింది. దానికి 4 దంతాలు ఉన్నాయి. వాటితో కొండల శిఖరాలను సైతం కూల్చివేయగలము. ఆ గజరాజము వెండి కొండవలే మనోహరంగా విలసిల్లుతూ ఉంది. ఓ భూమండలాన్ని ఏలే మహారాజా పరీక్షిత్తు. ఆ ఐరావతము తడబాటు లేని నడకల వేగము కలిగినది. పెద్ద శరీరము, పొడవైన తొండము, పెద్ద కుంభస్థలము కలది. ఆ ఐరావతము నడకలు ప్రాయంలో ఉన్న స్త్రీల కులుకు నడకలకు వజ్జబంతి అనే విధంగా ఉంటుంది. ఇంకా సముద్రాలకే రాజు వంటి ఆ పాలవెల్లిని దేవతలు, రాక్షసులు చిలుకుతుంటే అందులో నుండి కల్పవృక్షం పుట్టింది. ఆ కల్పవృక్షము సకల ఋతువులలోనూ రాలిపోని పూలతో విరబూసి ఇంద్రుని వనానికి ఇంపు కూర్చుతూ ఉంటుంది. ఆశ్రయించిన వారి కోరికలను తీర్చుతుంది. ఆ క్షీరసాగరాన్ని అలా మందర పర్వతము అనే కవ్వంతో చిలుకుతూ ఉండగా దానిలో నుండి అప్సరసలు పుట్టారు. అలా పాలకడలలో పుట్టిన అప్సరసలు వానాకాలంలోని మెరుపు తీగల వంటి తళుకైన శరీరాలు, ఒకదానితో ఒకటి ఒరుసుకుపోతున్నట్లు ఉండే స్తనద్వయము, చిక్కిన చక్కని నడుములు, నిండైన కొప్పులు, అందమైన చూపులు చక్కగా అమరి ఉన్నారు. అటు పిమ్మట రత్నాలకు నిలయమైన ఆ పాల సముద్రంలో చంద్రుడు జన్మించాడు. అతను బ్రహ్మదేవుని అనుమతితో తన మొదటి స్థానాన్ని అధిష్ఠించాడు. రాజా పరీక్షిత్తు, పాలకడలలో ఆ తరువాత అందచందాలకు ఆదిరూపు అయిన లక్ష్మీదేవి పుట్టింది. ఆమె తొలకరి మేఘాలలో మెరిసే మెరుపు తీగల వంటి తళతళమనే శరీర కాంతితో, సంపదలను వెదజల్లే ధగధగమనే చూపులతో విరాజిల్లుతున్నది. బ్రహ్మదేవుడు అలసత్వం వీడి పాలసముద్రం పైన తేలిన మేగడ మిసమిసలతో ఈమె దేహాన్ని నేర్పుగా తీర్చిదిద్దాడు. వర్షాకాలంలోని తొలి మెరుపుల అంచులలోని సరికొత్త కాంతిరేఖలతో మెరుగుపెట్టి, కోమలమైన తీగల నున్నటి చెలువంతో నిత్యము చెలిమి చేయించి, విరిసిన ఎర్రతామరల కొలనులో ఉదయాననే వెదజల్లే సువాసనలతో కలిపి, బంగారు సంపెంగల దండ అందాన్ని సమకూర్చి, బాలచంద్రుని సొగసుతో పదును పెట్టి ఈ అందాల రాశిని సృష్టించాడా అన్నట్టు లక్ష్మీదేవి ఒప్పారింది. ఆ తల్లికి ఎర్రని పెదవి, సన్నబారిన నడుము, మెరుపు కాంతులతో ప్రకాశించే ముఖము, కన్నులు, సమృద్ధంగా ఉన్న కొప్పు, పిరుదులు, కుచాలు అమరి ఉన్నాయి అని జనులందరూ పొగుడుతూ ఉండగా, అప్పుడే ప్రభవించిన లక్ష్మీదేవికి మంగళ స్నానం చేయించడానికి సంకల్పించి ఇంద్రుడు అమూల్యమైన రత్నమయ పీఠం సమకూర్చాడు. సుమంగళులైన దేవకాంతలు పుణ్యాహ స్నానానికి నదీ తీర్థాలను కడవలతో నింపి తెచ్చారు. భూదేవి పంచపల్లవాలను ఇచ్చింది. గోవులు పంచగవ్యాలను సిద్ధం చేశాయి. మేఘాలు, పడవాలు, గోముఖాలు, బాకాలు, తప్పెటలు, మృదంగాలు, శంఖాలు, వీణెలు, పిల్లన గోవులు పుట్టించే శబ్దాలను అనుకరిస్తూ గర్జించాయి. గంధర్వులు పాడగా గంధర్వకాంతలు నృత్యం చేశారు. దేవమునులు వేదమంత్రాలు చదువుతుండగా దిగ్గజాలు పుణ్యతీర్థాలలోని పవిత్ర జలాలను తమ తొండాలు సాచి కుండలతో గ్రహించి అమ్మవారికి అభిషేకం చేశాయి.
సముద్రుడు లక్ష్మీదేవికి ధరించడానికి పట్టుబట్టల జతను సమర్పించాడు. వరుణుడు తుమ్మెదల మూగిన వైజయంతిమాలను ఇచ్చాడు. విశ్వకర్మ అమ్మవారికి బంగారుతో చేసిన బాజుబందీలు, గాజులు, గజ్జెలు, కడియాలు సమర్పించాడు. సరస్వతీదేవి మంచి ముత్యాల హారాన్ని ఇచ్చింది. వేదాలు మంగళప్రదమైన మంత్రాలను సమర్పించాయి. దిక్కులన్నీ కలిసి అన్ని లోకాలకు మహారాజ్ఞిగా జీవిస్తావు అని దీవించాయి. ఇంకను ఈ లక్ష్మీదేవి వైభవం ఎలా ఉందంటే, అమృతం ఒలుకుతూ ఈమె ఎవరితో మాట్లాడుతుందో వాడు బ్రహ్మదేవుడు, ఎవరిని తన ఎర్రని చేతులతో వర్తిస్తుందో వాడు ఈ ప్రపంచానికి చక్రవర్తి, తీగ వంటి తన దేహాన్ని ఎవరితో చేరుస్తుందో వాడు సర్వజ్ఞుడు, ఎవని ఇంట ఈమె ఎల్లప్పుడూ నివసిస్తుందో వాడి ఇల్లు వైకుంఠమే. ఈ స్త్రీ చూపులు ఎక్కడ ప్రసరిస్తాయో ఆ చోటు ఇంద్రుడికి, కుబేరుడికి, యమధర్మరాజుకు నివాసమవుతుంది. ఈ మగువ చిరునవ్వు గొప్ప దుఃఖాన్ని కూడా నశింపచేస్తుంది. సకల సృష్టిని ఈమె వెలిగిస్తుంది. ఇంకా ఆ స్త్రీ తన మనస్సులో ఇలా అనుకుంటోంది. ఆ లక్ష్మీదేవి తన మనస్సులోని ఈ బ్రహ్మాండాన్ని బొమ్మరిల్లుగా ఒకసారి భావించేది. ఆమెకు లోకాలన్నీ తన ఇంటిలోని దొంతుల్లాగా కనిపించేవి. బ్రహ్మాది దేవతలు తన ఇంటిలోని ఆటబొమ్మలుగా భాసించేవారు. భూమండలమంతా ఒక బొమ్మల కొలువులాగా కనిపించేది. ఆమె కంటికి సూర్యచంద్రులు చిరు దీపాలనిపించేవారు. సరస్వతీ పార్వతులు ఆమెకు ఇష్టసఖులనిపించేవారు. అటు తర్వాత అందగత్తె అయిన ఆ ఇందిరాదేవి ఝంకారం చేస్తున్న తుమ్మిదలతో కూడిన కలువ పూల దండను చేతులతో పట్టుకొని మేఘాల మధ్య నుండే మెరుపుతీగవలే దేవతల నడుమ నిలిచింది. లక్ష్మీదేవి అపురూపమైన ఆకారం కలిగింది. ఆమె కన్నులు, ఉరోజాలు, శిరోజాలు, పిరుదులు, నడుము, మొగము చూచి విష్ణువు తప్ప తక్కిన దేవతలందరూ ధైర్యాన్ని కోల్పోయినారు. లక్ష్మీదేవి నిత్య సౌభాగ్యవతి, నిండు జవరాలు. ఆమె అన్ని వైపులా తనను చుట్టుకొని ఉన్న యక్షులు, రాక్షసులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు, గరుడులు, గంధర్వులు, చారణులు మొదలైన వారినందరినీ చూచింది. ఆ కన్యకారత్నం తన మనస్సులో ఇట్లా ఆలోచించింది. ఒకచోట ముత్తైదువగా ఉండటానికి వీలుండదు, ఒకచోట సవతి వల్ల సైరణ ఉండదు, ఒకచోట ఎల్లప్పుడూ వైభవం నిలిచి ఉండదు, ఒకచోట వెచ్చదనాన్ని భరించడానికి వీలు కాదు, ఒకచోట ఎంత వెతికినా దయ కనిపించదు, ఒకచోట దగ్గరగా ఉండటానికి అవకాశం లేదు, ఒకచోట నిలకడ లభించదు, ఒకచోట జడత్వం అధికం, ఒకచోట చైతన్యం కొరవడి ఉంటుంది, కొన్ని చోట్ల కామగుణం ప్రబలంగా కనిపిస్తుంది, కొన్ని చోట్ల క్రోధం కలిగి ఉంటుంది, కొన్ని చోట్ల మోహము, లోభము నిండిన మొరటుతనం ఉంటుంది, కొన్ని చోట్ల గర్వము, మత్సరము కూడి ఉంటాయి. ఈ విధంగా లక్ష్మీదేవి అచ్చటి గొప్పవారందరి నడవడికలను ఆలోచించి వారి సంగతి విడనాడింది. లక్ష్మీదేవి విష్ణువును మెచ్చుకొన్నది. ఇతని వద్ద సౌభాగ్యవతిగా ఉండవచ్చు, వంతుకు వచ్చే సవతులు లేరు, ఇతని ఇల్లు ఎడతగని సంపదలకు విడిది, ఇతడు అందగాడు, చందనం వలె చల్లనివాడు, ఎప్పుడూ కలత పొందడు, దయామయుడు, నిర్మలమైనవాడు, ఇతనిని చేరి సేవించవచ్చు, ఇతడు ఆడిన మాట తప్పడు, స్థిరత్వం కలవాడు, ఏ పనిలోనూ ఆలస్యం లేనివాడు, సజ్జనులను కాపాడేవాడు, కామం, క్రోధం మొదలైన చెడ్డగుణాలు లేనివాడు, ఇతడే నాకు తగిన భర్త అని నిశ్చయించుకొన్నది. పూలమాల మెడలో వేసి విష్ణువును వరించింది. లక్ష్మీదేవి కలువపూల మాలతో విష్ణువు కంఠాన్ని అలంకరించింది. తాను చేరి నివసించడానికి ఆయన వక్షస్థలాన్ని ఎన్నుకొన్నది. ఆ విశాల వక్షాన్ని సిగ్గు నిండిన చూపులతో మరీ మరీ చూచింది. పెళ్ళుబికిన ప్రేమతో లక్ష్మీదేవి తల ఎత్తింది, సిగ్గుతో తలదించింది. ప్రాణవల్లభుడైన ఆయనని చూడడం వల్ల కలిగిన తొట్రుపాటు వల్ల మొగాన్ని ఎత్తడానికి కానీ దించడానికి కానీ ఆమెకు శక్తి లేకపోయింది. విష్ణువు చూస్తే లక్ష్మి చూచేది కాదు, లక్ష్మి చూస్తే ఆమెను చూడటానికి విష్ణువు సిగ్గుపడేవాడు. లక్ష్మీ విష్ణువు ఒకరినొకరు సరిసమానంగా చూచేటట్లు మన్మథుడు తొందర పెట్టినాడు. జగత్తుకు తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలంపై చేర్చుకొన్నాడు. ఆమె కరుణారస దృష్టి చేత ప్రజలు మునుపటిలాగా మంగళాతిశయము, అధిపతిని కలిగియుండుట అను సంపద చేత ప్రకాశించే లోకాలను చూశారు. అప్పుడు అనేక శుభాలు పొందారు.
అప్పుడు ముందుగా తన అల్లునికి సముద్రుడు కౌస్తుభము అనే అమూల్యమైన రత్నాన్ని కానుకగా ఇచ్చాడు. దానిని శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపైన ధరించాడు. అప్పుడు లక్ష్మీదేవి శ్రీవత్సం, కౌస్తుభం, వైజయంతిమాల, వనమాల, ముత్యాల సరాదులతో శోభిస్తున్న స్వామివారి ఎదపై నివసించసాగింది. ఆటాపాటా వేడుకలతో దేవతలు విలసిల్లారు. సర్వలోక పూజ్యులు బ్రహ్మాది దేవతలు విష్ణు నామాంకిత మంత్రాలతో స్తుతిస్తూ పుష్పవర్షం కురిపించారు. ఆ సముద్రరాజతనయ తన చల్లని చూపులతో ప్రజల్ని చూడగానే దానితో ప్రజలకు వైభవము, శుభము చేకూరాయి. లోకం సుఖించింది. జగత్తుకు మళ్లీ జీవం వచ్చింది. ఆ లక్ష్మీదేవి శుభదృష్టి తమపై పడకపోవడాన్ని రాక్షసులు అశుభసూచకంగా భావించారు. మిణుకు మిణుకుమనే తీరులో కాంతి విహీనులై దుఃఖంతో తహతహలాడుతూ చిన్నబోయారు. ఇక సముద్రాన్ని మళ్లీ చిలకటం ప్రారంభించగా వారుణి అనే పేరుతో ఒక కన్య బయల్పడింది. శ్రీహరి సమ్మతితో ఆ కమలాక్షిని రాక్షసులు తామే కోరుకొని గ్రహించారు. ఇంకా సముద్రాన్ని చిలుకుతూ పోగా పోగా ఆ తరువాత సముద్రంలో నుండి అమృత కలశాన్ని చేతబట్టి ధన్వంతరి అనే పేరు ఉన్న ఆయుర్వేద వైద్యుడు బయటికి వచ్చాడు. అతనికి ఆయుర్వేదాది సకల వైద్య శాస్త్రాలు తెలుసు. దేవతలకు వైద్యుడు ఆయన. అతని ఆకారం స్వచ్ఛంగా ఉంది. మంచి ప్రాయంలో ఉన్నాడు. ఆజానుబాహువులు ఉన్నవాడు. అతని కంఠం శంఖంలాగా ఉంది. పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించాడు. పూలమాలతో శోభిస్తున్నాడు. మెరుస్తున్న బంగారు నగలలో ప్రకాశిస్తున్నాడు. అతని కండ్లు ఎర్రగా ఉన్నాయి. రొమ్ము ఉన్నతంగా ఉంది. అతడు సర్వశ్రేష్ఠుడుగా అనిపిస్తున్నాడు. అతనికి నల్లటి కేశపాసం ఉంది. నీలమేఘవర్ణంతో విరాజిల్లుతున్నాడు. సింహం లాంటి పరాక్రమంతో శోభిల్లుతున్నాడు. అతనికి మణులు పొదిగిన కుండలాలు, రత్నాలు పొదిగిన అందెలు ఉన్నాయి. శ్రీహరి అంశంలో అంశమైన దివ్యమైన పుట్టుక అతనిది. పవిత్రమైన యాగంలో పెద్ద భాగాన్ని పొందే యోగ్యత ఉన్నవాడు. అలాంటి దివ్య పురుషుడు ఉద్భవించాడు. ఆ తరువాత రాక్షస శ్రేష్ఠులు ఆ ధన్వంతరి చేతిలో ఉన్న అమృత కలశాన్ని చూసి సాటిలేని బలంతో చెలరేగి దేవతల్ని మోసగించి ఆయన చేతుల్లోంచి ఆ కలశాన్ని లాక్కున్నారు. అటు పిమ్మట చావును తప్పించుకునే మందు చక్కగా మనకు దొరికింది. చాలులే అనుకుంటూ రాక్షసులు అతని చేతిలో నుండి అమృత కలశాన్ని లాక్కుపోగా భయపడిపోయిన దేవతలు అమృతం కలశం పోయింది పోయింది అయ్యో అంటూ శ్రీహరికి మొరపెట్టుకున్నారు. అలా శరణాగతులైన దేవతల దురవస్థను చూసి దాసజనుల కోరికలు నెరవేర్చే ఆ పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు వారిలో, మీరు దుఃఖపడవద్దు, నేను నా మాయాబలంతో మీకు అమృతాన్ని మళ్ళీ సాధించి పెడతాను అని అన్నాడు. ఆ సమయంలో ఈ అమృతరసాన్ని మనమే తాగేద్దాం అని రాక్షసులు తమలో తాము కలహించుకోవడం ప్రారంభించారు. వారిలో బలవంతులైన వారు ఈ విషయంలో అసూయపడ్డారు. మనమే తాగేద్దాం అని వారి భావన. కానీ వారిలో దుర్బలులైన వాళ్ళు కొందరున్నారు. వారు తమకు అమృతం రానివ్వరేమో అనే మాత్సర్యం పుట్టి ధర్మ సూక్ష్మాన్ని లేవనెత్తారు. దీర్ఘసత్రయాగాలు జరిగేటప్పుడు పాటించే విధానాన్నే ఇప్పుడు పాటిద్దాం. యాగం లాంటి ఈ సాగర మథనంలో మనతో పాటు సమానంగా శ్రమించిన దేవతలకు ఈ అమృతంలో భాగం ఇవ్వడం మన కర్తవ్యం. ఇది సనాతన ధర్మం. అంచేత అమృత కలశాన్ని వదలండి వదలండి అంటూ నిరసన తెలిపారు. ఒకడి చేతిలో ఉన్న అమృత కలశాన్ని ఇంకో బలవంతుడు లాగుకున్నాడు. వాడి కన్నా బలవంతుడు ఇంకొకడు వాడిని చిక్క పట్టుకొని ఆ కలశాన్ని ఎత్తుకొని పరిగెత్తాడు. తక్కిన వాళ్ళు కేకలు వేయడం ప్రారంభించారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తనలో తాను నవ్వుకుంటూ అసురుల్ని అణిచివేయడానికి జగన్మోహనమైన స్త్రీ రూపాన్ని ధరించి ప్రత్యక్షమయ్యాడు. ఆ మాయామోహినికి మెత్తని అడుగులు, నిగనిగలాడే మోకాళ్ళు, అరటిబోదెల్లాంటి తొడలు, పెద్దవైన పిరుదులు, మిక్కిలి సన్నని నడుము, చిగురుటాకుల వంటి లేత చేతులు, పెద్దవైన వక్షోజాలు, శంఖం లాంటి కంఠం, దొండపండు వంటి పెదవి, చంద్రబింబం లాంటి ముఖం, వెలుగులు చిమ్ముతున్న కన్నులు, తుమ్మెదల బారు వంటి వెంట్రుకలు, నెలవంక వంటి నుదురు ఒప్పగా కర్ణాభరణాలతో, బాహుపురులతో, వివిధ రత్నహారాలతో, గాజులతో,
కాలి అందెల సవ్వడితో అందరినీ మోహింపచేస్తూ ఆమె వారి మధ్యకు వచ్చింది. ఆ సమయంలో స్వామి జగన్మోహనమైన రూపంతో తన వక్షోజాల మీద ఉన్న పైటను జారుస్తుంది. అలా జార్చి సుతారంగా చెక్క చేసుకుంటుంది. తళతళలాడే తన చెక్కిళ్లను చేతులతో తాకుతుంది. తాకి వెంటనే వదిలి పెడుతుంది. జిగేలు మనిపించే కడగంటి చూపుల్ని ప్రసరింపచేసి వెంటనే రెప్పలు మూస్తుంది. చిరునవ్వులనే వెన్నెలను చిలికిస్తుంది. వెంటనే తన ఎర్రని పెదవిని మెలిక పెడుతుంది. వికసించిన తన కొప్పులోని పూల గుబాళింపును నలుగడలా వ్యాపింపచేస్తుంది. కడియాల గలగలని అందెల మువ్వల సవ్వడిని దిక్కులకు వ్యాపింపచేస్తుంది. సన్నగా ఉన్న తెల్లటి పైట ఎగురగా తన మేనికాంతులు ఒక చోట నిలవకుండా అందరి మీద వ్యాపించాయి. ఈ విధంగా ఆ కపట వనిత జగత్తును మోహింపచేసే దేవతలాగా తన ముఖంలోని సుగంధాన్ని ఆశించి వచ్చిన తుమ్మెదలని అదిలిస్తూ చిగురాకు పొదరిండ్లలో దూరంగా తిరుగుతూ వినోదిస్తుండగా రాక్షస వీరులు ఆమెను చూచి, ఓ వనిత, నీవు ఏ లోకం నుండి వచ్చావు? మా నుండి నీకు ఏం కావాలి? నీ పేరేమిటి? నీ లావణ్యం ఓహో, నీ రూపం అతి మధురం. నవయౌవనంలో ఉన్న నీ అవయవాలకు జోహారు. అవును, ఇంత అందమేమిటో నీకు. దేవతలలో, గంధర్వులలో, సిద్ధులలో, రాక్షసులలో, మనుష్యులలో ఏ కన్యకైనా నీ సౌందర్య గరిమ ఉందా? ప్రాణులను, చిత్తాన్ని, ఇంద్రియాలను వికారాలకు గురి చేసే నీ మీద ప్రత్యేకమైన ప్రీతితో బ్రహ్మ నిన్ను మలిచాడు కాబోలు. ఇక మేమంటావా? కశ్యప ప్రజాపతి కుమారులం, వరుసకు దేవతలకు సోదరులం, స్వచ్ఛమైన పరాక్రమశాలులం. ఒక ప్రయోజనం కొరకు మేము మా దాయాదులు ఇక్కడ చేరాం. మాలో మాకు పంపకాలు తెగని ఈ పదార్థాన్ని పంచిపెట్టు. ఓ గజగమన, మేము దేవతలమందరం కలిసి బారులుగా సభ తీర్చి కూర్చుంటాము. నీవు నీవారు పరాయవారు అనే తేడా పాటించని మనస్సుతో ఏమాత్రం సంకోచం లేకుండా నీకు సముచితమనిపించిన విధంగా ఉభయులకు సరిగా అమృతం అందేలా పంచిపెట్టు. ఈ విధంగా రాక్షసులు గదమాయించినట్లు అభ్యర్థించగా మోహిని రూపంలో ఉన్న శ్రీహరి అందమైన తన తీక్షణమైన వాలుచూపుల బాణాలతో వారి ఓర్పును సడలించి పైకి చిరునవ్వొక్కటి నవ్వి మొగం పైకెత్తి ఇలా అన్నాడు. దేవతలకు శత్రువులైన ఓ రాక్షసులారా, నేను ఇష్టం వచ్చినట్లు తిరిగేదాన్ని. నాకు నచ్చిన మగవాళ్లు పొందేదాన్ని. అలాంటి నా పైన మీలాంటి వీరులకు నమ్మకం కుదిరేనా? పెద్దలైన వారు నాలాంటి వారిని నమ్మరు, దగ్గరికి చేర్చరు. అందగత్తెలు తేనెల ఊటల్లా మాట్లాడతారు, కానీ వారి ఆలోచనలు కార్చిచ్చుల్లా ఉంటాయి. వారి స్నేహాలు తోడేళ్ల చెలిమిలాంటిది. ఇలాంటి స్త్రీలను నమ్మవచ్చని వేదాలు చెబుతాయా? అలాగే నా శక్తి వంచన లేకుండా చక్కగా పంచిపెడతానులేండి, ఏ అనుమానం పెట్టుకోకండి అని మోహిని చెప్పగానే రాక్షసులు ఆమెకు అమృత కలశాన్ని ఇచ్చారు. ఆ చల్లని చూపులు, చల్లని మాటలు, ఆ బుజ్జగింపులు దొంతరలుగా తాళ్లతో కట్టినట్టుగా వారి నోళ్లను మూసివేశాయి. అలా మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అమృత కలశాన్ని తన చేతిలోకి తీసుకుని చిరునవ్వు చిందే పలుకులతో, నేను పంచిపెట్టే విధంగా మంచి చెడు అనకుండా మీరు అంగీకరించాలి అని వారితో చెప్పగా వారు కూడా అలాగే కానిమ్ము అన్నారు. తరువాత సురాసురులు, దైత్యదానవులు అందరూ ఉపవాసం చేసి స్నానాలు పూర్తి చేసి అగ్నికార్యం నిర్వహించి బ్రాహ్మణులకు గోభూ హిరణ్య దానాలు చేసి వారి ఆశీర్వచనాలు గ్రహించి తెల్లటి వస్త్రాలు ధరించి రత్నాలు తాపిన బంగారు సభామండపంలో చేరారు. ఆ మండపం గంధమాల్యాలతో ధూపదీపాలతో శోభాయమానంగా ఉంది. అందులో వారు తూర్పు ముఖంగా కొసలున్న దర్భాసనాల మీద తూర్పు ముఖంగా బారులు తీర్చి కూర్చున్నారు. ఆ మోహినీదేవి పద్మం వంటి తన హస్తంలో అమృత కలశాన్ని పట్టుకొని కటిభారంతో, కుచభారంతో, శిరోజ భారంతో అలసిపోయి తాను ధరించిన ఆభరణాల గలగల ధ్వనులతో ఒయ్యారంగా సభామండపంలోకి అడుగుపెట్టింది. ఆమె కర్ణాభరణాలు ధరించింది. అవి ప్రకాశిస్తుండగా వాటి తళతళల చేత ఆమె ముక్కు, ముఖము, చెవులు, చెక్కిళ్ళు, కనుగొనలు ధగధగలాడుతున్నాయి. ఆమెను చూస్తే లక్ష్మీదేవికి సాటిగా కనిపిస్తోంది. ఆమె అందచందాలు చూసి దేవాసురులు మోహంలో మునిగిపోయారు. ఆ సమయంలో రాక్షసులకు అమృతాన్ని పోయటం పాములకు పాలు పోసిన విధంగా ఆపద కలిగిస్తుంది అని
మోహిని అనుకున్నది. 2 వరసలు ఏర్పాటు చేసింది. రాక్షసుల్ని ప్రత్యేకంగా ఒక ప్రక్క కూర్చోబెట్టింది. రాక్షసులారా, తొందరపడకండి, ఆలస్యం చేయకుండా వస్తాను, నెమ్మదిగా కూర్చోండి అని మోహిని పలికింది. కన్నులు కదిలించింది. చన్నులపైని పైట జారతీసింది. వదినే మరదలా వరసలు కలిపింది. మర్మస్థానాలను మరుగు తొలగించి కప్పివేసింది. చిరునవ్వులతో మైమరిపించింది. నెరజానతనంతో మాట్లాడింది. రాక్షసులను లొంగదీసుకున్నది. తడువు చేయకుండా తాగండి అంటూ దేవతలకు అమృతాన్ని పంచింది. దేవతలు సంతృప్తితో అమృతాన్ని ఆరగించారు. ఆమెను అభినందించారు. ఆ సమయంలో మోహిని చూపులకు రాక్షసులు కరిగిపోయినారు. ఈ మగువ మనకు దేవతలకు తగాదా లేకుండా పంచిపెట్టడానికి పూనుకున్నది. ఆ పని చేయకుండా తప్పించుకుంటుందా? తప్పించుకోదు. కానీ మనం సాహసించి రమ్మని పిలిస్తే బదులు పలకదేమో, తిరిగి చూడదేమో, చందోయిపై పైట కప్పుకుంటుందేమో, మరో మాట కలిపితే వెరగుపడి వెనుదీస్తుందేమో, మనపై కోపగించుకుంటుందేమో, మన మీద విశ్వాసం చెడుతుందేమో అనుకుంటూ జంకుతూ గొంకుతూ ఊరకే ఉండిపోయినారు. సుందరి, తొందరగా తీసుకొని రా అని పిలువలేకపోయినారు. ఆ సమయంలో మోహిని అమృతాన్ని దేవతలకు పోయడం చూచి రాహు అనే రాక్షసుడు రహస్యంగా దేవతల వరుసలో చేరినాడు. దేవతా వేషంతో అమృతాన్ని త్రాగినాడు. అది చూచి సూర్యచంద్రులు మోహినికి సైగలు చేసినారు. వెంటనే చక్రాయుధంతో విష్ణువు రాహువు తలను ఖండించినాడు. అమృతంతో కూడినందువల్ల ఆ తల నిర్జీవం కాలేదు, మొండె నేలపై కూలిపోయింది. బ్రహ్మదేవుడు రాహు శిరస్సును ఆకాశంలో ఒక గ్రహంగా నిలిపి గౌరవించినాడు. ఆ రాహుగ్రహం పగ వదలకుండా అమావాస్య, పూర్ణిమలలో సూర్యచంద్రులను నేటికి అడ్డగిస్తూ ఉంది. విష్ణువు ఒక్క చుక్క కూడా మిగలకుండా అమృతమంతా అమర సమూహానికే బాహాటంగా పోసినాడు. మోహిని రూపాన్ని వదిలి తన మామూలు ఆకారాన్ని ధరించినాడు. ఇదంతా చూచి రాక్షస వీరులు దుఃఖపడినారు. దేవతలు, సరిసమానమైన రాక్షసులు పూనిక, శక్తి, బలము, తెలివి, ధనము, ఆత్మగౌరవము కలిగిన వారే. కానీ వారికి 2 విధాలైన ఫలితాలు ప్రాప్తించినాయి. దేవతలు శుభాలను పొందినారు. విష్ణువుని శరణు వేడని వారు శుభాలను పొందలేరు. అమృతాన్ని త్రాగడం కోసం ప్రయత్నించి సముద్రాన్ని చిలికి రాక్షసులు దుఃఖానికి గురి అయినారు. విష్ణుభక్తి లేని వివేకహీనులు తాము కోరిన సంపదలను పొందలేరు. ఓ రాజా, ఈ విధంగా విష్ణువు సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించి రాక్షసుల కనుగప్పి దానిని దేవతలకే పంచిపెట్టాడు. అటు పిమ్మట దేవతలను హెచ్చరించి గరుడునిపై కూర్చుని వెళ్ళిపోయాడు. అమృతం సంపూర్ణంగా దేవతలకే సమకూరినందువల్ల రాక్షస వీరులు కోపతాపాలు పొందారు. వారు పలు విధాలైన ఆయుధాలతో యుద్ధానికి సంసిద్ధులై బయలుదేరారు. బలిచక్రవర్తి, దేవేంద్రుడు మొదలైన బలవంతులు ఖడ్గాలు చేబూని గర్జిస్తూ పరాక్రమంతో ఉప్పొంగి ఒకరినొకరు ఎదిరించి పోరాడారు. బలిచక్రవర్తి నిలిచి వెలిగే నిండు చంద్రుని వలె ప్రకాశిస్తూ తన రథంపై బయలుదేరాడు. అది మయాసురుడు నిర్మించిన రథం. అది ఆశ్చర్యం కలిగించేది. ఇష్టాన్ని అనుసరించి పయనించేది. గొప్ప శస్త్రాలతో నిండి ఉండేది. చూపులకు అందకుండా ఆకాశంలో వెళ్ళేది. గొప్ప రాక్షస భటులతో కూడి ఉండేది. ఆ రథానికి ముందు భాగంలో వింజామరలతో, జెండాలతో దానవ సైన్యాలు నడుస్తున్నాయి. బలిచక్రవర్తి ముందు భాగంలో నముచి, శంబరుడు, బాణుడు, ద్విమూర్ధుడు, శకుని, జంభుడు, అయోముఖుడు, ప్రహేతి, హేతి, భూతసంత్రాసుడు, హయగ్రీవుడు, కపిలుడు, ఇల్వలుడు, ఉత్కలుడు, మేఘదుందుభి, మయుడు, త్రిపురాసురులు, విప్రచిత్తి, విరోచనుడు, వజ్రదంష్టుడు, తారకుడు, అరిష్ఠుడు, అరిష్టనేమి, శుంభుడు, నిశుంభుడు, శంకుశిరుడు మొదలైన వారు, పౌలోముడు, కాలకీయులు, నివాత కవచులు మొదలైన వారు, తక్కిన మహావీరులు వేరే వేరే గుంపులుగా నిలబడ్డారు. వారు రథాలు, గుర్రాలు, ఏనుగులు, జింకలు, సింహాలు, పందులు, శరభాలు, దున్నపోతులు, గురుపోతులు, ఖడ్గమృగాలు, గండభేరుండ మృగాలు,
సవరపు మెకాలు, నక్కలు, పులులు, ఎద్దులు మొదలైన జంతువులను, రాబందులు, గ్రద్దలు, కాకులు, కోడిపుంజులు, కొంగలు, డేగలు, హంసలు మొదలైన పక్షులను, తిములు, తిమింగలాలు మొదలైన నీటి జంతువులను, మనుష్యులను, రాక్షసుల వలె, దేవతల వలె వికారమైన ఆకారాలతో కూడిన జంతువులను ఎక్కి ఉన్నారు. తమ సంకేతాలైన గొడుగులను ధరించి ఉన్నారు. కవచాలు, ఆయుధాలు, వాహనాలపై వేసే అంగీలు, శిరస్త్రాణాలు మొదలైన సాధనాలను సిద్ధం చేసుకుని తెచ్చి ఉన్నారు. దేవేంద్రుడు ఐరావతంపై ఎక్కి వచ్చాడు. అతనితో పాటు అగ్ని, వరుణుడు, వాయువు, యముడు మొదలైన దేవతలు పెక్కు సైన్య సమూహాలతో వచ్చి వెనుదీయక ఎదిరించినారు. రెండు పక్షాల వారు వేగిరపడుతూ ప్రయత్నించి గొప్ప ఉత్సాహంతో యుద్ధం చేయడానికి సన్నద్ధులైనారు. క్రోధోద్రేకంతో పరస్పరం అధిక్షేపించుకున్నారు. ఓ రాజా, కఠినమైన కోరలు, అందమైన ఆలపట్టాలు, నెమలిపురులు, వింజామరలు, వెల్లగొడుగులు, సొగసైన రంగురంగుల జెండాలు, గాలికి కదలాడే తలపాగాలు, ధ్వనించే కంకణాది ఆభరణాలు, సూర్యకాంతులతో మెరిసే ఆయుధాలు, రకరకాల డాలువార్లు, హారాలు, నిండిన అంపపొదులు కలిగి దేవదానవుల ఉభయ సైన్యాలు చెలరేగినాయి. అవి మొసళ్ల సమూహాలతో కూడుకొని పోరాడడానికి వచ్చిన రెండు సముద్రాల వలె ఒప్పినాయి. భేరీవాద్యాల నుండి వెలువడిన భాంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల సకిలింతలు, రథచక్రాల శబ్దాలు మహాభయంకరంగా ఉండి పెద్ద పర్వతాలనే తలక్రిందులు చేసినాయి. పై విధంగా రెండు సైన్యాలు గుమికూడిన తరువాత బలిచక్రవర్తితో దేవేంద్రుడు, తారకునితో కుమారస్వామి, హేతితో వరుణుడు, ప్రహేతితో మిత్రుడు, కాలనాభునితో యముడు, మయునితో విశ్వకర్మ, శంబరునితో త్వష్ట, విరోచనునితో సవిత, నముచితో పరాజిత్తు, వృషపర్వునితో అశ్వినీ దేవతలు, బాణుడు మొదలైన బలి కొడుకులతో సూర్యుడు, రాహువుతో చంద్రుడు, పులోమునితో వాయువు, శుంభనిశుంభులతో భద్రకాళి, జంభునితో వృషాకపి, మహిషునితో విభావసుడు, ఇల్వల వాతాపులతో బ్రహ్మపుత్రులు, దుర్మర్షణునితో మన్మథుడు, ఉత్కలునితో సప్తమాతృకలు, శుక్రునితో బృహస్పతి, నరకునితో శనేశ్చరుడు, నివాత కవచులతో మరుత్తులు, కాలకేయులతో వసువులు దేవతలు, పౌలోములతో విశ్వేదేవులు, క్రోధవశులతో రుద్రులు ఈ విధంగా ఎదిరించి ద్వంద్వ యుద్ధాలు చేశారు. అంతేకాక రథాల వారు రథాల వారిని, కాలిబంట్లు కాలిబంట్లను, వాహనాల వారు వాహనాల వారిని ఎదిరించారు. సింహనాదాలు చేస్తూ, బిట్టుగా నవ్వుతూ, ఒకరినొకరు పిలుస్తూ, ధిక్కారాలు చేస్తూ, భుజాలు తట్టుకుని ముందంజ వేస్తూ, గావు కేకలతో ఉప్పొంగిపోతూ, హుంకారాలు చేస్తూ, గర్విస్తూ, అల్లెత్రాళ్ళు మ్రోగిస్తూ, బాణాలను నాటుతూ, గండ్రగొడ్డళ్లతో నరుకుతూ, చక్రాలతో ఖండిస్తూ, శక్తులతో ముక్కలు చేస్తూ, కొరడాలతో కొట్టుతూ, గొడ్డళ్లతో పోట్లాడుతూ, గదలతో ముత్తుతూ, చేతులతో గ్రుద్దుతూ, కత్తులతో ఉత్తరిస్తూ, అడ్డకత్తులతో నొప్పిస్తూ, ఈటెలతో తెగవేస్తూ, త్రాళ్లతో కట్టివేస్తూ, గుదియలతో అదరగొట్టుతూ, రోకళ్లతో దంచుతూ, సమ్మెటలతో బాదుతూ, పిడికిళ్లతో పొడుస్తూ, తోమరాలతో పిండి చేస్తూ, శూలాలతో కుమ్ముతూ, గోళ్లతో చీల్చుతూ, చెట్లు కొండలు విసరుతూ, కొరవులతో కాల్చుతూ ఈ విధంగా పలు విధాలుగా పోరాటాలు చేశారు. ఆ యుద్ధంలో తలలు పగిలినాయి, పుర్రెలు బ్రద్దలైనాయి, చెక్కిళ్ళు చీలిపోయినాయి, కొప్పులు చిక్కుపడినాయి, పండ్లు విరిగినాయి, భుజాలు తెగిపోయినాయి, చేతులు తునాతునకలైనాయి, నడుములు చీలినాయి, మొగాలు వికారమైనాయి, కన్నులు లొట్టపోయినాయి, చెవులు చెదిరిపోయినాయి, ముక్కులు తెగినాయి, తొడలు విరిగినాయి, పాదాలు ఊడినాయి, కవచాలు చినిగినాయి, నగలు రాలినాయి, జెండాలు జారాయి, గొడుగులు కూలాయి, ఏనుగులు కృంగిపోయాయి, రథాలు నుగ్గునుగ్గయ్యాయి, గుర్రాలు పొడైనాయి, సైన్య సమూహాలు చల్లాచెదురైనాయి, కొన ప్రాణాలు కొట్టుకున్నాయి, శరీరాలు పొర్లాడినాయి, పిశాచాలు సంతోషంగా చిందులు త్రొక్కినాయి, నెత్తురువాగులు ప్రవహించాయి, మాంసాలు రాసులైనాయి, పీనుగులు ఎగిరిపడుతున్నాయి, రాబందులు, గ్రద్దలు మొదలైన పక్షులు పెద్ద రొద చేస్తున్నాయి. ఈ విధంగా ఆ యుద్ధరంగం మిక్కిలి భయంకరంగా రూపొందింది. ఆ యుద్ధంలో బలిచక్రవర్తి దేవేంద్రునిపై 10 బాణాలను, ఐరావతంపై 3, గుర్రాలపై 4, సారథిపై 1 వేశాడు. వెంటనే దేవేంద్రుడు అన్ని బాణాలను నరికివేసి శత్రు సమూహాన్ని ఖండించాడు. బలిచక్రవర్తి ఇంద్రుని పరాక్రమాన్ని మెచ్చుకున్నాడు. తన బాణాలన్నింటినీ వరుసపెట్టి ఇంద్రుడు ఖండించి వేయగా వీరుడైన బలిచక్రవర్తికి ఉపాయం స్ఫురించి
బలవత్తరమైన శక్త్యాయుధం చేతపెట్టాడు. దాన్ని కూడా ఇంద్రుడు ఆశ్చర్యకరంగా తురించివేశాడు. తర్వాత బలిచక్రవర్తి ఈటె, బల్లెం, తోమరాలను చేతపట్టి ప్రయోగించాడు. వాటిని కూడా ఇంద్రుడు ఖండించి వేశాడు. అంతటితో ఆగక ఏ ఆయుధాన్ని బలి ప్రయోగించినా పూనుకొని వాటిని వెంటనే తునాతునకలు చేసివేశాడు. చివరికి బలిచక్రవర్తి రథం కూడా పోగొట్టుకున్నాడు. దానితో కపటోపాయంతో నేర్పుగా ఆకాశంలో ఒక మాయను సృష్టించాడు. దీన్ని చూసి దేవతలు భయపడిపోయారు. ఈ విధంగా బలి ప్రయోగించిన విశేషమైన మాయ వల్ల దేవతలపైన పర్వతాలు పడ్డాయి. కార్చిచ్చుతో మండుతున్న చెట్లు వర్షంలాగా కురిశాయి. వాడి అయిన కొనలు కలిగిన గట్టు రాళ్లు పడి నేల మూతపడిపోయింది. గొప్ప గొప్ప సర్పాలు పైన పడి కరిచాయి. తేళ్లు కుట్టాయి. అడవి పందులు, పులులు, సింహాలు ఒక్కసారిగా దాడి చేసి దేవతల్ని చీల్చి పారవేయడం ప్రారంభించాయి. అడవి ఏనుగులు సురల్ని తొక్కి పారవేశాయి. శూలాలు ధరించిన దిగంబరులైన రాక్షసులు లక్షలాది మంది దేవతల్ని రండిరా రండి అంటూ నరుకుతాం, కోస్తాం అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు. వికారపు ముఖాలతో గదలు పట్టుకొని వేలాడుతున్న జులపాలతో చాలామంది రాక్షస వీరులు పోనీకండి, పోనీకండి, నరకండి, నరకండి అంటూ దేవతల్ని వెన్నంటి తరిమారు. చెవులు తూళ్లు పడేలా ఉన్న శబ్దాలతోటి పిడుగులతో కూడిన మేఘ సమూహాలు గాలి దెబ్బలతో నిప్పల కుప్పల్ని, మంటల రాసుల్ని కురిపించాయి. పెనుగాలుల వల్ల విజృంభించిన దావాగ్ని ప్రళయాగ్నిలాగా చుట్టుముట్టింది. ప్రచండమైన తుఫాను చెలరేగి ఎగిసిపడుతున్న అలలతో, సుడిగుండాలతో భయంకరమైన సముద్రం చెల్లెల కట్టను దాటి లెక్కలేనంతగా విస్తరించింది. ఆ సమయంలో ప్రళయకాలంలో లాగానే ఇది నేల, ఇది నింగి అని ఇప్పుడు రాత్రి అప్పుడు పగలని కూడా తెలియకుండా పోయింది. రాజా, ఆ బలిచక్రవర్తి పన్నిన నానా విధాలైన మాయాజాలాలకు విరుగుడు తెలియని అతిథి పుత్రులైన ఇంద్రాది దేవతలు ఎన్నో అపాయాల పాలై చిక్కులలో పడి దీనులయ్యారు. అప్పుడు దేవతలు, స్వామి జనార్దన, ఈ రాక్షసుల చేతిలో పడ్డాం. ఇక మాకు దారి ఏది? ఎక్కడికి పోవాలి? నీవైనా ఇక్కడికి రాకూడదా స్వామి? కుయ్యో మర్రో అంటూ విష్ణువుకు మొరపెట్టుకున్నారు. ఆ విధంగా మొరపెట్టుకుంటున్నప్పుడు ఆ సమయంలో విష్ణువు గరుడవాహనారూఢుడై వక్షస్థలంలో కౌస్తుభమణి, రమామణి ప్రకాశిస్తుండగా నానా విధాలైన ఆయుధాలను, చక్రాన్ని ధరించి కిరీట కేయూరాదుల చేత మిక్కిలిగా ప్రకాశిస్తూ కొత్తదైన గోరోజన వస్త్రం ధరించి వికసించిన పద్మాల వంటి పెద్ద నేత్రాలతో అలంకార వైభవంతో దేవతలున్న ఆ చోటికి వచ్చాడు. శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షం కాగానే అప్పటి వరకు పనిచేసిన రాక్షస మాయలన్నీ వెలవెలబోయి వ్యర్థాలై ఒక క్షణంలో అదృశ్యాలయ్యాయి. దేవతలంతా నిద్రపోయి మేల్కొన్న వారిలాగా హాయిగా పైకి లేచారు. దివ్య కాంతులతో ప్రకాశించారు. అంతే మరి, శ్రీహరి పాదాలను పూజ చేస్తే ఆపదలు దూరం కాకుండా ఉంటాయా? ఉండవు. ఆ సమయంలో కాలనేమి అనే రాక్షసుడు గరుడ వాహనం మీద గల స్వామికెదురుగా సింహాన్ని అధిరోహించి వచ్చి తలబడ్డాడు. తన చేతిలోని వాడి బల్లెంతో గరుడుని తల మీద పొడిచాడు. స్వామి అతని ఆయుధాన్ని చేతిలోకి చిక్కించుకొని దానితోనే ఆ దానవుణ్ణి చావపొడిచాడు. పిమ్మట మాలి, సుమాలి అనేవారు మాధవుడిని బెదిరించేసరికి చక్రాయుధంతో వారిద్దరి తలలు నరికాడు. గదతో గరుడుని రెక్కలు చెదరగొట్టిన మాల్యవంతుని శిరస్సును శ్రీహరి చక్రంతో ఖండించాడు. ఈ విధంగా పరమపురుషుడైన హరి యొక్క కరుణతో తిరిగి లేచిన వరుణుడు, వాయువు, ఇంద్రుడు మొదలైన ప్రముఖులు ఇంతకుముందు ఎవరితో యుద్ధం చేస్తున్నారో తిరిగి వారితో తలపడ్డారు. అప్పుడు బాహుబలంతో ఇంద్రుడు బలిని గెలుద్దామనే కాంక్ష చేత ఉత్సాహంతో వజ్రాయుధాన్ని ఎత్తేసరికి రాక్షసులందరూ హాహాకారాలు చేశారు. ఈ విధంగా వజ్రాయుధాన్ని ధరించి ఇంద్రుడు తన ఎదుట పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్న బలిచక్రవర్తితో ఇలా అన్నాడు: ఓ దానవవీరుడా, లోకంలో శత్రువుని మాయచే గెలవడం అది ఒక శౌర్యమేనా? ధైర్య ప్రకటనమేనా? పౌరుషం కల వీరుడు తన శక్తి సామర్థ్యాన్ని తెలుసుకోవాలి. ఎదిరించగలిగే సామర్థ్యం ఉండి కూడా శత్రువుని చూసి భయపడి దాక్కుంటే జనులు నవ్వరా? ఓ దుర్మతి, ఇక నీ మాయలు కుదరవు. మాతో పోరాటం అంటే నవ్వులాట కాదు. నాకు చిక్కావు. నా వజ్రాయుధంతో నిన్ను చీలుస్తాను. నీకు ఇష్టమైనవన్నీ ఒక్కసారి చూసుకో. త్వరలో నీ వాళ్లను కలుసుకుంటావు. నీ దురహంకారాన్ని ఇప్పుడే అణిచివేస్తాను. దాన్ని విన్న బలిచక్రవర్తి ఇలా అన్నాడు: ఓ సురేంద్ర, నీ ఒక్కడివే మేటిగాడవు కావు. నిందించడం నీకు తగదు. యుద్ధంలో గెలుపు ఓటమి ఉంటాయి. ఎవరికైనా అవి తప్పవు. మేలు కీడులు బ్రహ్మాదులు సైతం తప్పించుకోలేరు.
సంతోషించడం కానీ శోకించడం కానీ తగదు. అదృష్టం అంటే అరచేతిలో ఉసిరికాయ అనుకుంటున్నావా? నీ గర్వోక్తులు ఇక చాలించు. అమరేంద్ర, జయాపజయములు, సంపదలు, ఆపదలు ఇవన్నీ శాశ్వతాలు కావు. గాలికి కదిలే దీపాలు, చంద్రకళ్ళు, మేఘ సమూహములు, కెరటములు, మెరుపు తీగల వంటివి. కనుక మిడిసిపడకు అని ఇట్లా ఆక్షేపించి, వీరుడైన బలి ఇంద్రుడి దేహంలోకి వాడి బాణాలు గుచ్చాడు. మహాఘోరమైన బాణాల వంటి సూటిపోటి మాటలను ఇంద్రుని చెవులలోకి చొప్పించాడు. ఇలా సత్యవాది అయిన బలి చేత ఇంద్రుడు తిరస్కరింపబడినవాడై, రాజా, శత్రువు ఇలా ఆక్షేపించగా ఇంద్రుడు అంకుశంతో పొడవబడిన ఏనుగులాగా త్రుళ్ళిపడ్డాడు. వజ్రాయుధం విసిరి బలిచక్రవర్తిపై వేయగా అతడు ఒక పెద్ద కొండలాగా నేల మీద పడ్డాడు. బలి స్నేహితుడైన జంభుడు అనే రాక్షసుడు తన మిత్రుడు నేల మీద పడిపోవడం చూశాడు. తన స్నేహాన్ని ప్రకటిస్తూ అమితమైన బాహుపరాక్రమంతో ఇంద్రుడిని ఎదుర్కొన్నాడు. జంభుడు సింహాన్ని అధిరోహించి తళతళలాడుతున్న గదను పైకెత్తి పర్వతాలకు శత్రువైన ఇంద్రుడిని కొట్టి ఐరావతాన్ని ఒక్క దెబ్బ కొట్టి నొప్పించి విజృంభించి కేకలు వేస్తూ పరాక్రమంతో అతిశయించాడు. క్రూరమైన జంభుని గదాఘాతానికి దిగ్గజమైన ఐరావతం దుస్సహమైన నొప్పితో తోకను కూడా కదిలించలేకపోయింది. బాధను తట్టుకోలేక గిరగిర తిరుగుతూ మోకాళ్లపై ముందుకు వంగి పక్కకు పడిపోయింది. ఆ సమయంలో దేవేంద్రుని సారథి వెంటనే 1000 గుర్రాలు పూంచిన రథాన్ని సిద్ధం చేయగా ఇంద్రుడు దానిపై ఎక్కాడు. జంభుడు శూలంతో మాతలిని పొడిచాడు. జంభాసురుని శూలం దెబ్బతిని కూడా మాతలి తల్లడిల్లిపోకుండా అరిచాడు. అది విని భయపడకు అంటూ ఇంద్రుడు వజ్రాయుధంతో వాడి తలను నరికేశాడు. దాన్ని చూచి రాక్షస మూకలు తల్లడిల్లిపోయాయి. యుద్ధంలో జంభుడు చనిపోయిన విషయాన్ని నారద మహర్షి వెళ్ళి చెప్పగా విని అతని సోదరులు బలుడు, పాకుడు, నముచి అనేవారు వెంటనే క్రుద్ధులై రణరంగంలోకి చొరబడి ఇంద్రుణ్ణి పోటు మాటలతో నిందించి కొండను మేఘాలు వర్షధారలతో కప్పివేసినట్లు బాణాలతో కప్పివేశారు.